ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు రామా? ఈ ఇంటి గురించి మీకు తెలిసే ఉంటుంది కదా నాన్న. నాన్న, ఆ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో మీకు తెలిసే ఉంటుంది కదా. ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయటమ్మా. తెల్లబారేసరికి మంటల్లో ఇల్లు కాలి బూడిదైపోయింది. అందరూ గుర్తుపట్టలేనంతగా కాలిపోయారమ్మా. అయ్యో, ఆ, ఆ, వాళ్ళు ఒక్కళ్ళు కూడా మిగలలేదా నాన్న? లేదమ్మా. అయినా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? అదే చెప్తున్నాను కదా నాన్న, ఆ గుడి మూతపడ్డానికి ఈ ఇంటికి ఏదో సంబంధం ఉంది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఈ గుడి మూతపడిందా, లేదా గుడి మూతపడిన తర్వాత అగ్ని ప్రమాదం జరిగిందా? మీకేమైనా ఐడియా ఉందా నాన్న? అగ్ని ప్రమాదం జరిగిన తర్వాతే గుడి మూతపడిపోయిందనుకుంటానమ్మా. ఇదంతా ఎందుకు అడుగుతున్నావమ్మా? అదే చెప్తున్నాను కదా నాన్న, ఆ గుడి మూతపడ్డానికి ఇల్లు కాలిపోవడానికి ఏదో ఒక సంబంధం ఉంది. ఆ రోజు మీరంతా నమ్మినట్టుగా ఇదంతా అగ్ని ప్రమాదం కాదు, పథకం ప్రకారం చేసిన దుర్మార్గం. ఈ ఇల్లు తగలబెట్టి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కాల్చి బూడిద చేసి గుడి తలుపులు కూడా మూసేశారు నాన్న. అంటే ఆ భూపతి, వాడి వెనుకున్న మనిషి చేస్తున్న అరాచకం ఇదంతా ఉండొచ్చు నాన్న. నా ఊళ్ళో నాకు తెలియకుండా ఇంత కుట్ర జరిగిందా? వాడు తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నాడు. మీకు ఎదురుపడే ధైర్యం ఉండుంటే వాళ్ళు ఎప్పుడో ఈ వెలుగులోకి వచ్చేవాళ్ళు. పిరికి పందలు నాన్న వాళ్ళు. అసలు వాళ్ళు వీళ్ళని ఎందుకు చంపారు? గుడిని ఎందుకు మూయించేశారు? దీని వెనక జరుగుతున్న కుట్రేంటో నాకు తెలియాలి నాన్న. రఘురామ్ గారు, ఎవరు? ఎవరో పిలుస్తున్నారు నాన్న. ఏమోనమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. సరే. నువ్వేంట్రా ఇక్కడ? ఇంతకాలం ఊరి పెద్దగా చెలామణి చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. మీకెవ్వరూ అడ్డు రావటం లేదు. కానీ నియోజకవర్గం జోలికి మాత్రం రాకండి. రేయ్, ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. రాబోయే ఎలక్షన్స్ లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంట. నేనా? ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? మీ కూతురు ఆద్య చెప్పింది. ఏంటి నాన్న, నువ్వు పోటీ చేస్తున్నావా? లేదమ్మా. మరి ఆద్య చెప్పింది అంటున్నాడు. అదే నాకు అర్థం కావడం లేదు. ఎందుకలా చెప్పుంటుంది? నాతో మాటైనా చెప్పకుండా జనానికి ఎలా చెప్పింది? నువ్వు పోటీ చేస్తే బాగుంటుందేమోనన్న ఉద్దేశంతో చెప్పుండొచ్చేమో నాన్న. మీరు పోటీకొస్తే మా వాడు సైలెంట్గా సైడ్కెళ్ళిపోతాడనుకుంటున్నారా? నేను సపోర్ట్ చేస్తాను. భారీ మెజార్టీతో గెలిపించుకుంటాను.